కుటుంబ పిక్నిక్, ఫ్యామిలీ పిక్నిక్. ఒక అందమైన సాయంత్రం వర్ధన్, స్వాతి, గుణ, మను అనే కుటుంబం తమ ఇంట్లో కూర్చుని ఉన్నారు. వారి ఇల్లు ప్రేమతో నిండి ఉంది. గుణ, మను ఆడుకుంటూ ఉన్నారు. గుణ తన బొమ్మ కారుతో ఆడుతుంటే మను తన బొమ్మతో ముచ్చట్లు చెబుతోంది. అప్పుడు వర్ధన్ ఒక ఆలోచన చెప్పాడు. రేపు మనం అందరం కలిసి ఒక పిక్నిక్కి వెళ్దామా అని అడిగాడు. స్వాతి నవ్వింది. అద్భుతమైన ఆలోచన. మను, గుణ సంతోషంతో గెంతులేశారు. తరువాత రోజు ఉదయం అందరూ పిక్నిక్ కోసం సిద్ధమయ్యారు. స్వాతి రుచికరమైన ఆహారం సిద్ధం చేసింది. వర్ధన్ కారులో సామాన్లు సర్దాడు. గుణ, మను తమ ఆట వస్తువులను తీసుకున్నారు. వారు ఒక అందమైన పార్కుకు చేరుకున్నారు. అక్కడ పచ్చని గడ్డి, పూలు మరియు పెద్ద చెట్లు ఉన్నాయి. పిక్నిక్ తిన్న తరువాత గుణ, మనుబంతితో ఆడుకున్నారు. వర్ధన్, స్వాతి వారిని చూసి నవ్వుకున్నారు. అప్పుడు వారికి ఒక వీడియో కాల్ వచ్చింది. అది వర్ధన్ సోదరి విద్య నుండి వచ్చింది. మీరు ఎక్కడ ఉన్నారు అని అడిగింది విద్య. అందరూ విద్యతో మాట్లాడారు. తమ పిక్నిక్ గురించి చెప్పారు. ఆ రోజు కుటుంబానికి ఒక మధురమైన జ్ఞాపకమయ్యింది. తాతయ్య, నాయనమ్మతో మను, సిరి. మను అండ్ సిరి విత్ గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ మదర్. ఒక అందమైన పల్లెటూరులో పద్మనాభచారి, తాతయ్య, శారద నాయనమ్మ ఉండేవారు. వాళ్లకి మనవడు మను, మనవరాలు సిరి అంటే చాలా ఇష్టం. ఒకరోజు మను, సిరి సెలవులకు తాతయ్య, నాయనమ్మ ఇంటికి వచ్చారు. వాళ్లు చాలా సంతోషంగా ఉన్నారు. నాయనమ్మ వారిని ప్రేమగా పలకరించింది. రండి పిల్లలు, మీకోసం నేను రుచికరమైన అప్పడాలు చేశాను. తాతయ్య మనుని తన పక్కన కూర్చోబెట్టుకుని, ఈరోజు మనం తోటలో కొత్త మొక్కలు నాటుదామా అని అడిగాడు. మను, సిరి ఇద్దరూ తోటలో తాతయ్యకు సహాయం చేశారు. వాళ్లు చిన్న చిన్న గుంటలు తవ్వి మొక్కలు నాటారు. సిరిపూల మొక్కలకు నీరు పోసింది. రంగురంగుల సీతాకోక చిలుకలు పూల చుట్టూ ఎగురుతూ కనిపించాయి. సాయంత్రం నాయనమ్మ వారికి వేడివేడి పాలు అప్పడాలిచ్చింది. ఈరోజు మీరు చాలా మంచి పని చేశారు అంది. తాతయ్య వారికి పాతకాలపు కథలు చెప్పాడు. మను, సిరి ఆసక్తిగా విన్నారు. చంద్రుడు ఆకాశంలో మెరుస్తున్నప్పుడు మను, సిరితాతయ్య, నాయనమ్మ పక్కన హాయిగా నిద్రపోయారు. ఆ రోజు వారికి మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. తాతయ్య, నాయనమ్మ ప్రేమతో కూడిన ఆ రోజులు వారి మనసులో ఎప్పటికీ నిలిచిపోయాయి.